మన అనుకున్నలే మారినప్పుడు మనం మారితే ఎట్లుంటో చూపిద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే చూసారు. ఈ వీడియో చేయడానికి మన సబ్స్క్రైబర్ 3 days బ్యాక్ పంపించినారు. ఈ వీడియో ఇష్టంలో ఈరోజు అయితే చేసిన మీకు చాలా సింపుల్గా ఉంటుంది. మీ ఫొటోస్ పెట్టుకొని వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చితే మ్యాక్సిమం ఒక లైక్ అయితే చేయండి. అలాగే కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో పెట్టేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డిఫరెంట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్స్ వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, నేను చేస్తాను ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎలక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్నాక దాంట్లోకి వచ్చేసి బిగ్ మార్క్ బయట ఓపెన్ చేసుకునండి. ఇలా బిగ్ మార్క్ బయట ఓపెన్ చేసుకుని ఇక్కడ దగ్గర వచ్చేసేయండి 3.28 millisecond దగ్గరకు వచ్చేసి ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అని మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకునండి. ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి ఇలా ఏమేమి క్లిక్ చేసుకునండి. 3 hours ఉంటే ఫుల్ కాంపిటీషన్ అయితే ఎక్స్ట్రా ట్రమ్ చేసేసుకునండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ వీడియో మళ్ళీ మేమేం క్లిక్ చేసి 3 hours నుండి ఫుల్ కాంపిటీషన్ అయితే ఎక్స్ట్రా ట్రమ్ చేసేసుకున్నాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ మేము క్లిక్ చేసి 3 hours నుండి ఫుల్ కాంపిటీషన్ ఎక్స్ట్రా ట్రమ్ చేసేసుకున్నాండి. ఇలా 1 by 1 అనేది ఫొటోస్ అనేది అన్ని ఫొటోస్ యాడ్ చేసేసుకునండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ మేమేం క్లిక్ చేసి 3 hours నుండి ఫుల్ కాంపిటీషన్ అయితే ఎక్స్ట్రా ట్రమ్ చేసేసుకునండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ మేమేం క్లిక్ చేసి 3 hours నుండి ఫుల్ కాంపిటీషన్ అయితే ఎక్స్ట్రా ట్రమ్ చేసేసుకున్నాను. ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ మేము క్లిక్ చేసి 3 hours నుండి ఫుల్ కాంపిటీషన్ అయితే ఎక్స్ట్రా ట్రమ్ చేసేసుకునండి. ఇలా 1 by 1 ఫొటోస్ అనేది మీ ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసేసుకునండి. ఇలా లాస్ట్ వీక్ మరి దగ్గరికి ఇలా యాడ్ చేసేసుకునండి. 3 hours నుండి ఫుల్ కాంపిటీషన్ అయితే ఎక్స్ట్రా ట్రమ్ చేసేసుకునండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ మేము క్లిక్ చేసి 3 hours నుండి ఫుల్ కాంపిటీషన్ అయితే ఎక్స్ట్రా ట్రమ్ చేసేసేయండి. ఇలా అన్ని ఫొటోస్ యాడ్ చేసేసుకున్నాక మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి సీక్రెట్ ఓపెన్ చేసుకున్నాండి. ఇలా టెస్టింగ్ పడుతుంది టెస్టింగ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే కాపీ వచ్చేసేయండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి బిగ్ మొబైల్ ఓపెన్ చేసుకొని ఇలా పైకి స్క్రోల్ చేసేయండి. టెస్టింగ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ టైల్స్ వచ్చేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ టెస్టింగ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ టైల్స్ వచ్చేసేయండి. ఇలా ఎన్ని టెస్ట్ ఉన్నాయంటే అన్ని టెస్ట్కి పే చేసేసేయండి. 4 టెస్ట్ ఉన్నాయి. 4 టెస్ట్కి ఇలా పే చేసేసినాక టెస్ట్ మొత్తానికి ఇలా పేస్ట్ చేసేసినాక మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ సీక్రెట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్లో ఒక ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే కాపీ లేయర్ వచ్చేసేయండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి బిగ్ మార్క్ బయట ఓపెన్ చేసుకొని ఇలా ముందుకి స్క్రోల్ చేసేయండి. ఇలా ముందుకి ఇలా స్క్రోల్ చేసి ఇలా ఇమేజ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ అయిపోతుంది. నార్మల్ క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ అప్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేసేయండి. ఇమేజ్ క్లిక్ చేసి 3 hours ఉంటే ఫుల్ కాంపిటీషన్ వచ్చేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఒక్క ఫోటో వదిలేసి ఇంకో ఫోటో పేస్ట్ చేసేసేయండి. 5.02 millisecond దగ్గరికి వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ టైల్స్ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా 3 hours ఉంటే ఫుల్ కాంపిటీషన్ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేసి 6.50 millisecond దగ్గరికి వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ టైల్స్ వచ్చేసేయండి. మళ్ళీ 3 dots మీద ఫుల్ కాంపిటీషన్ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేసి 8 millisecond దగ్గరికి వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ టైల్స్ వచ్చేసి 3 hours ఉంటే ఫుల్ కాంపిటీషన్ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేసి 9.60 millisecond దగ్గరికి వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ టైల్స్ వచ్చేసేయండి. 3 hours ఉంటే ఫుల్ కాంపిటీషన్ వచ్చేసేయండి. ఇలా మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి సీక్రెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకొని మోటార్స్లోకి వెళ్ళి క్యాన్ మెషిన్తో లేదా కొంచెం క్లిక్ చేసుకోండి. క్యాన్ మెషిన్ లేదు రిఫెట్లోకి వెళ్ళి 3 hours కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బిగ్ మార్క్ బయట ఓపెన్ చేసుకోండి. ఇలా ముందుకి స్క్వేర్ పేసి 4.50 millisecond దగ్గరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి రిఫెట్లోకి వెళ్ళి 3 hours ఉంటే పే చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేసేయండి. 5.22 millisecond దగ్గరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి రిఫెట్లోకి వెళ్ళి 3 hours ఉంటే పే చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 7.08 millisecond దగ్గరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి రిఫెట్లోకి వెళ్ళి 3 hours ఉంటే పే చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేసి 8.25 millisecond దగ్గరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి రిఫెట్లోకి వెళ్ళి 3 hours ఉంటే పే చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేసేయండి. 10.07 millisecond దగ్గరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి రిఫెట్లోకి వెళ్ళి 3 hours ఉంటే పే చేసేసేయండి. పర్ఫెక్ట్. ఇలా అన్ని ఫొటోస్కి ఇలా పే చేసేసినాక సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.